అంటే వివాహం అయిన వాళ్ళని కూడా కానీ ఇప్పుడు అవుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ని తక్కువ అంచనా వేయొద్దండి. లేదన్నయ్య నాకు తెలీదంటే నేను కూడా హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి వీరరత్నం. ఈరోజు మనం ఈడేనందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌస్ హోల్డ్‌కి సంబంధించి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎంత ప్రాముఖ్యత అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకం పొందాలన్నా, లేదా సచివాలయంలో ఏ సర్వీస్ పొందాలన్నా కూడా మొట్టమొదటిగా హౌస్ మ్యాపింగ్ అయ్యుండాలి. ఆ హౌస్ మ్యాపింగ్ వాళ్ళంతా సభ్యులై ఉండాలి. ఓకేనా? కాబట్టి ఈ హౌస్ మ్యాపింగ్ ఆధారంగానే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా వర్తిస్తుంది. ఓకేనా? మీరు స్థానికంగా ఉన్నారా లేదా అన్నీ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ రావాలంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాలి. ఆ కుటుంబ సభ్యులై ఉండాలి. ఓకేనా? అంటే ఉదాహరణకి తల్లికి వందనం స్కీమ్ తీసుకున్నా కూడా అందులో పిల్లలైతే ఒక కుటుంబంలో ఉంటారు. కానీ హౌస్ మ్యాపింగ్‌లో ఉండరు. అలాంటప్పుడు వాళ్ళకి తల్లికి వందనం ఇచ్చేటప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు హౌస్ మ్యాపింగ్‌లో లేరు కాబట్టి వీళ్ళు ఈ సచివాలయ పరిధిలో లేరని అయితే వస్తుంది. సో ఇలాంటి సమస్యలు ఏమి ఉండకూడదు అనుకుంటే హౌస్ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్ విషయం నేను ప్రతిసారి చెబుతూ ఉన్నాను. ఓకేనా? దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నావు అన్నయ్య అంటే దీనికి సంబంధించి సెల్ఫ్‌గా మనమే చేసుకునే అవకాశం ఉందని గతంలో ఒక వీడియో చేశాను. అప్పుడు చాలామంది కూడా అన్నయ్య అవి అవ్వడం లేదని అయితే అన్నారు. కానీ ఇప్పుడు అవుతూ ఉన్నాయి. ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు ఫోన్ చేసి అన్నయ్య మాకు ఒక పాప ఉంది. మా పాపని హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో చేయాలి. మేము ఆల్రెడీ మా భార్య గాని, మేము గాని, మా కుటుంబ సభ్యులందరూ కూడా మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నాము. మా పాపని యాడ్ చేయాలన్నయ్య అన్నారు. సో ఈరోజు మనం యాడ్ చేస్తే లైవ్‌లో వితిన్ సెకండ్స్‌కి సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిపోయింది. అంటే హౌస్ హోల్డ్‌లో మ్యాప్ అయినట్టు హౌస్ హోల్డ్ ఐడీ కూడా వచ్చిందనమాట వాళ్ళకి. కాబట్టి మనమే సెల్ఫ్‌గా చేసుకోవచ్చు. లేదా ఈ సర్వీస్ చేయమని చెప్పి సచివాలయ ఎంప్లాయీస్‌కి అయితే ఆప్షన్లు ఉంటాయి. ఒకటి గమనించండి, సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో విభజన తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే మనం చేసిన వీడియోల కింద కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అన్నయ్య మేము సచివాలయంకి వెళ్తున్నాము. వాళ్ళు అక్కడ అవును మాకు ఇంకా ఏ ఆప్షన్ రాలేదంటున్నారు. ఓకేనా? కాబట్టి అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. సర్వీస్ ఉంది. కానీ వాళ్ళు చేయడానికి వాళ్ళు ఎందుకో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవంత కంఠాబద్ధంగా ఎందుకు చెప్తున్నానంటే అదే సచివాలయ వ్యవస్థలో డిజిటల్ అసిస్టెంట్‌గా అంటే ఈ సర్వీసులన్నీ కూడా ఆన్‌లైన్ చేసే డిజిటల్ అసిస్టెంట్‌గా ఉన్నట్టు వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు లైవ్‌లో చెబుతూ ఉన్నారు. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ఉపయోగించుకోండి. ఇవన్నీ చేయొచ్చు. అంటే వివాహం అయిన వాళ్ళని కూడా హౌస్ మ్యాపింగ్‌లో యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అమ్మ హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉన్నా కూడా చేసుకోవచ్చు. సచివాలయంలో మాత్రం చేయొచ్చు. సెల్ఫ్‌గా మనం చేయలేం. సెల్ఫ్‌లో ఎప్పుడు చేసుకోవచ్చు అంటే మనం ఎవరినైతే మనం యాడ్ చేసుకోబోతామో వాళ్ళు ఇదివరకు ఏ సచివాలయంలో ఉండకూడదు. వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మరొకటి ఇంతకు ముందుగా 15 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోవాలంటే టెక్నికల్ ఇష్యూ చూపిస్తూ ఉండేది. ఇప్పుడైతే అవుతూ ఉన్నాయి. అంటే ఏ వయసు వారైనా పర్వాలేదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో యాడ్ అవ్వచ్చు. ఏ కుటుంబానికి యాడ్ అవ్వాలనుకున్నారో ఆ కుటుంబానికి యాడ్ అవ్వచ్చు. ఓకే. దయచేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ని తక్కువ అంచనా వేయొద్దండి. ఇది చాలా ఇంపార్టెంటు. కాబట్టి మీ సచివాలయంలో వెళ్ళి మీ పిల్లల్ని గాని లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు మీ కుటుంబంలో యాడ్ చేసుకోవాలన్నా కూడా వెళ్ళి యాడ్ చేసుకొని ఇప్పుడు అవకాశాలున్నాయి. ఓకే. లేదు వాళ్ళు చేయలేదనుకుంటే సెల్ఫ్‌గా మీరే కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేశారని గతంలో వీడియో చేశాను. ఓకే. లేదన్నయ్య నాకు తెలీదంటే నేను కూడా చేయిస్తాను. నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. ఓకే అండి. ఇది ఇన్ఫర్మేషన్. హౌస్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. థాంక్ యూ.